నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం మిత్రులారా. ఈరోజు మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మీరు ఇక్కడికి వచ్చారు. ఫ్రెండ్స్, కంప్లీట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకునే కంటే ముందు చాలా 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 ఈజీ విషయం డబ్బు సంపాదించడం. ధనమూలం మిదం జగత్. మిత్రులారా, కులము గలుగువాడు, గోత్రంబు గలుగువాడు, విద్య చేత విరవీగువాడు, పసిడి గలుగువాణి బానిస కొడుకులే విశ్వదాభిరామ వినురవేమ. మిత్రులారా, అన్లిమిటెడ్ ఇన్కమ్కు అవకాశం ఉన్న సిస్టమ్ మనం తెలుసుకోబోతా ఉన్నాం. మన టీంలో ఫెయిల్యూర్కు స్కోప్ లేదు. మన టీం పేరే జిఎస్టి, గ్యారెంటెడ్ సక్సెస్ టీమ్. సో మిత్రులారా, మరి దీంట్లో మనం చేయాల్సినటువంటిది ఇక్కడ ప్రధానంగా గమనించినట్లయితే కాపీ పేస్ట్, ఇంతకు మించి ఏమీ లేదు మిత్రులారా. ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యాపారాలకు ఎలాంటి అంతరాయం లేదు. కేవలం ఒక్కసారి ఒక ప్రైమ్ మెంబర్షిప్. ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు మిత్రులారా, ప్రైమ్ మెంబర్షిప్. 270 రూపాయలు గవర్నమెంట్కు జిఎస్టి, 18%, 1500 రూపాయలు కంపెనీకి, జీవితకాలం కంపెనీ సర్వీస్ ఇవ్వడానికి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ 1500 కూడా కంపెనీ 1550 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తుంది. ఒక్కసారి మీరు ఇప్పటి వరకు ఎన్నో ధైర్యాలు చేశారు. మీరు ఒక్కసారి మనతోటి కలిసి పనిచేద్దాం. ఒక 1770 రూపాయల బాధ్యత మీరు తీసుకోండి. దాని తర్వాత మిత్రులారా, రెండో పని, రోజుకు 2 గంటల మీరు సమయం ఇవ్వాలి. తప్పదు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చూడండి, ఒక బీటెక్ కంప్లీట్ చేయడానికి 4 సంవత్సరాలు చదువుతా ఉన్నాం. ఒక ఎంబీబీఎస్ చేయడానికి 5 సంవత్సరాలు చదువుతా ఉన్నాం. ఇక రకరకాల కోర్సులలో రకరకాల సమయాలు మనం చదివిన తర్వాత కూడా బ్రతుకుతున్నారు తప్ప బ్రతుకులలో మార్పు లేదు. అది అయినప్పటికీ అది బ్రేకబుల్ కెరీరే. మీరు ఒక గొప్ప డాక్టర్ అయ్యారు, రోజుకు మీరు 1,00,000 రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. కానీ అనుకోకుండా మనం సిక్ అవుతే మన ఇన్కమ్ సిక్ అవుతుంది. కానీ మిత్రులారా, ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మన జీవితం కాదు, నెక్స్ట్ జనరేషన్ టు జనరేషన్ ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంది. అది ఎలా? గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మన జీవితంలో వస్తువులు వాడడము అనేటటువంటిది ఏదైతే ఉందో, అంటే మన యొక్క ఖర్చులు ఏదైతే ఉందో ఆ ఖర్చులనే సంపాదనగా కన్వర్ట్ చేయడం జరిగింది. అయితే మిత్రులారా, 1770 రూపాయలతోటి మనం ఈ వ్యాపారం స్టార్ట్ చేసిన తర్వాత రోజు 2 గంటలు మాత్రం మీరు టైం ఇవ్వాలి. ఈ 2 గంటల టైంలో మనం ఏదైతే అర్థం చేసుకుంటామో, చేసుకున్న తర్వాత, అంటే దీన్నే లెర్న్ డూ టీచ్ అంటారు. చాలామంది ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే డూ టీచ్లోకి వెళ్ళిపోతారు. అంటే టీచింగ్ చేయడానికి వెళ్ళిపోతారు తప్ప లెర్నింగ్ దగ్గర ఇంపార్టెన్స్ ఇవ్వరు. నాకు తెలుసులే అనే ఒక అనిపిస్తుంది, తెలిసినట్టు అనిపిస్తుంది కానీ తెలియదు. సో మై డియర్ ఫ్రెండ్స్, దానికి మినిమం అర్ధమండలము, మండలము అని ఉంది. 90 డేస్ ఆర్ 45 డేస్. రెగ్యులర్గా మీరు 45 రోజులు ఉదయం రాత్రి అటెండ్ కావడమే కాకుండా శ్రద్ధతోటి ఎవరైతే ఆలకిస్తారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ ప్రపంచంలో ఏ శక్తి వాళ్ళని ఆపదు. అయితే మిత్రులారా, ఒక్కసారి కనుక గమనించినట్లయితే చూడండి, ఒక ప్రైమ్ మెంబర్షిప్ మన 1770 రూపాయలు. ఇంకా బిజినెస్లో ఎంటర్ కాలే, మనం సేవింగ్స్లో ఎంటర్ కాలే. మనం ఈ 1770 రూపాయల ప్రైమ్ మెంబర్షిప్ అంటే ఒక ఎల్ఐసిలో ఏజెంట్ పాలసీలు అమ్మినట్టు, ఒక రియల్ ఎస్టేట్లో వెంచర్లో మన ప్లాట్లు అమ్మినట్లు, ఇది ఒక కమిషన్ మాత్రమే 178 కోట్లు. మిత్రులారా, దానికి కావలసింది కేవలము ఈ భూమి మీద ఒక 5 మంది, ఈచ్ 5. దీని గురించి కూడా మీరు వరీ కాకండి, ఎందుకంటే ఇది అందరికీ సంబంధించిన సబ్జెక్ట్. ప్రొడక్ట్ బేస్డ్లో ఒక షుగర్ ఉన్న వాళ్ళకి అమ్మాలి కొన్ని వస్తువులు. అయితే మనం చూడాలి షుగర్ ఎవరికి ఉందబ్బా అని చెప్పి వాళ్ళని, ఆ రోగులను వెతుక్కుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి. ఒకవేళ ఒబిసిటీ ఉంది అంటే స్థూలకాయం ఉంది కాబట్టి మన ప్రోడక్ట్ అమ్మాలి, కాబట్టి ఎవరు లావుగా ఉన్నారు చూడాలి. అంటే
ప్రాబ్లం వస్తూ ఉంటుంది మనం. కానీ మన సబ్జెక్టు యూనివర్సల్ సబ్జెక్టు. ఎవ్వరికైనా సరే డబ్బు అనేటటువంటిది అందరికీ అవసరమే కాబట్టి ఇది చాలా ఈజీ. కేవలం మిత్రులారా ఒక 5 మందిని, మనిషి చనిపోయిన తర్వాత నలుగురిని తెచ్చుకుంటా ఉన్నాడు, బ్రతికున్న తర్వాత 5 మందిని తెచ్చుకోవడం చాలా ఈజీ. అంతే మిత్రులారా, ఈచ్ 1 టీచ్ 5. ఆ తర్వాత చూసినట్లయితే హెల్ప్ చేయడం వాళ్ళకు చిన్న చితక సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు ఇప్పుడు వెంకట్ గారు చెప్పినట్లు యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లయింగ్ 10 మంది సీనియర్ల పేర్లు రాసుకొని మనం వాళ్ళతోటి టచ్లో ఉన్నప్పుడు ఎవరు బాధ్యత తీసుకుంటా ఉన్నారు, అతనే యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లయింగ్. అతనేదో మన బంధువు అయినంత మాత్రాన్నో, మన క్లోజ్ ఫ్రెండ్ అయినంత మాత్రాన్నో, ఇంకా ఇంకా ఇతరత్ర కారణాలు ఏమీ లేవు. సో మిత్రులారా, మీరు ఈరోజు కాబోయే కోటీశ్వర్లని అందుకే చెప్పారు. డెఫినెట్గా 2 పనులు ఉన్నాయి. ఒకటి మన చేతిలో ఉంది, ఒకటి సమాజంలో ఉంది. సో సమాజం గురించి కొద్దిసేపు పక్కన పెట్టినట్లయితే, మరి మనము ఏ విధంగా ఇన్విటేషన్ ఇవ్వాలని చూసినట్లయితే చూడండి మిత్రులారా, ఏ విధంగా మనం అప్రోచ్ కావాలి. ఎవరినైనా సరే మీరు దిగజారి మనం పని చేయాల్సిన అవసరం లేదు. మనము తప్పు పని చేయట్లేదు కాబట్టి నిర్భయంగా, ధైర్యంగా మీరు మాట్లాడండి. ఎవరినైనా ఎలా అప్రోచ్ కావాలి, మీరు చేస్తున్న పనులకు ఎలాంటి అంతరాయం లేకుండా డబ్బు సంపాదించాలని ఆలోచన కానీ అవసరం కానీ ఉందా అడగండి. ఎందుకంటే ఆలోచననే మనిషిని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. ఒకవేళ అది లేదు అనుకుంటే మీరు వదిలేయండి. మీ టైం వేస్ట్ చేసుకోకండి ఫ్రెండ్స్. టైం చాలా విలువైంది. ప్రతి సెకండ్ మీకు కొన్ని కోటాను కోట్ల రూపాయల సంపద చేకూరుస్తూ ఉంది. కాబట్టి మీ టైం ఈరోజు ఇంతకుముందు వ్యక్తులు కారు, మీరు మారిపోయారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఉన్నది అంటే నెక్స్ట్ మనం అడగండి, 1770 రూపాయలతోటి ఏదైనా మనము వ్యాపారం చేయగలమా? డెఫినెట్గా చెప్తారు ఏమి చేయలేమని చెప్పేసి. సో మై డియర్ ఫ్రెండ్స్, 6 వారాలు 45 రోజుల్లో ఒక క్రౌన్ డైమండ్ షిప్ రాయల్టీ మనం సాధించవచ్చు. ఎవరైతే క్రౌన్ డైమండ్ అయ్యిండ్రో వాళ్ళకి ఈరోజు నెలకు 3 లక్షల రూపాయలు వస్తున్నాయి మిత్రులారా. మీరు గతం గురించి ఆలోచన చేయకండి. ఎందుకంటే మనం ఎంచుకున్న గత వెహికల్ ఏదైతే ఉందో మీ ప్రాబ్లం కాదు, అది వెహికల్ ప్రాబ్లమే. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఏ శ్రీశైలం కొండనో లేదా ఏ తిరుపతికో ఎక్కాలనుకుంటే మీరు లోన మోపెడ్ పైన ప్రయాణం చేసినట్లయితే ఎలా ఉంటుంది? అదే ఒక నానో కారులో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది? అదే ఒక ఫెరారీ కారులో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది? వెహికల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. మిత్రులారా, మీది తప్పు కాదు. మనము గతంలో చేసిన ఉద్యోగము, మన వ్యాపారాలు లిమిటెడ్ ఇన్కమ్, కానీ అన్లిమిటెడ్ ఇన్కమ్కు స్కోప్ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, సబ్జెక్ట్ ఇంతేనండి, ఏమీ లేదు. కానీ మార్కెట్లో కొంతమందికి రకరకాలైన అనుమానాలు, అపోహలు ఉంటాయి. తప్పు లేదు అందులో వాళ్ళు, ఎందుకంటే గతంలో వాళ్ళు దెబ్బ తినడం జరిగింది, నమ్మి మోసపోయారు. కాబట్టి మిత్రులారా, ఈరోజు నానా పులొచ్చు అనే పరిస్థితి ఏర్పడ్డది సమాజంలో. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం కూడా మీరు టెన్షన్ తీసుకోకండి. వాళ్ళకు ఒకటే విషయం చెప్పండి, ఈ 1770 రూపాయలు కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. మీరు 9 o'clock మీటింగ్కు రండి, క్లియర్గా వినండి. విన్న తర్వాత మీకు 100% నచ్చితే కలిసి పనిచేద్దాం, లేకపోతే ఆఫ్టర్ 5 years తర్వాత మనం కలుసుకుందాం అని చెప్పేసి, అలాంటి టైం పాస్ ఫ్రెండ్స్, టైం పాస్ రిలేటివ్స్ చెప్తుంటారు కదా, తొట్టి గ్యాంగ్ పక్కన పెట్టేసేయండి. ఎప్పటి వరకు అయితే మీరు రియల్ కోటీశ్వర్లు ఎంబడి సంపాదన గురించి ఆలోచన చేసే వ్యక్తులతోటి మనం కలవాల్సిన అవసరం చాలా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ప్రజెంటేషన్లోకి వెళ్దాం. పేపర్ పెన్ను రెడీగా పెట్టుకోండి, అన్నీ నోట్ చేసుకోండి. చివరిన మళ్ళీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మీకు ఇంకా ఏదైనా ఉన్నట్లయితే మీరు క్లారిటీ తీసుకోండి. 100% నచ్చినట్లయితే మనము పార్ట్నర్గా పనిచేద్దాం. 99.99% నచ్చిన జస్ట్ వీఆర్ ఫ్రెండ్స్. సో ఈరోజు ఎవరి ద్వారా వచ్చామో అది ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్. ఈరోజు మీటింగ్లో ఎంతమంది ఉన్నారు అది కూడా మీకు అవసరం లేదు. ఈరోజు మీటింగ్కు ఎవరిని మీరు ఇన్వైట్ చేశారు అది కూడా మీరు చెక్ చేసేసుకున్నారు. ఇక మీరు కంప్లీట్గా మీరు, నేను, ఇంకా ఎవరూ లేరు ఫ్రెండ్స్. ఓన్లీ మనం ఇద్దరం మాత్రమే ఉన్నాం. నేను మాట్లాడుతూ ఉన్నాను, మీరు వింటా ఉన్నారు. మీకు అర్థం కాంది పేపరు పెన్ను తీసుకొని నోట్ చేసేసేయండి. ప్రోగ్రామ్ చివరిలో మీకు నేను అన్ని క్లారిటీ ఇస్తాను.
100% నచ్చితే మనం పని చేద్దాం మిత్రులారా. ఇంపార్టెంట్ కాల్స్, ఎమర్జెన్సీ కాల్స్ అయితే తప్ప వేరే ఏ కాల్స్ కూడా మీరు అటెండ్ చేయకండి. వీలవుతే మీ దగ్గర ఒకవేళ గనక అంటే నెట్ అంటే వైఫై కనుక ఉన్నట్లయితే మీరు ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి, మీ కాల్స్ కూడా డిస్టర్బెన్స్ జరగదు. సో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఆల్ టు నెక్స్ట్ మనీ. మిత్రులారా, ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైనే ఉందని చెప్పేసి భారత ప్రభుత్వం 2016 సంవత్సరంలో గుర్తించిన తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ రావడమే కాదు, డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది నెక్స్ట్ మనీ కంపెనీ మిత్రులారా. మరి ఈ రోజు మనకు కావాల్సినటువంటిది ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ అనేసరికి ఇప్పటి వరకు మనం ప్రోడక్ట్స్ బేస్డ్ అమ్ముతూ వచ్చాం. సో మై డియర్ ఫ్రెండ్స్, చాలా మంది అభిప్రాయం కూడా ఉంటుంది, ప్రోడక్ట్ ఇస్తేనే లీగల్ అని కూడా అనుకుంటారు. సో మిత్రులారా, ఈ రోజు ఇది టెక్నాలజీ సంబంధించింది, సర్వీస్ సెక్టార్ సంబంధించింది. మన అవసరాల రీత్యా ఒక పేటిఎం అయితేనేమి, గూగుల్ పే అయితేనేమి, ఫోన్పే అయితేనేమి మనం డౌన్లోడ్ చేసుకున్నాం. అదేవిధంగా మనకు ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో మనము డౌన్లోడ్ చేసుకున్నాం. అదేవిధంగా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఊబర్, ఓలా డౌన్లోడ్ చేసుకున్నాం. ఎక్కడైనా మనం హోటల్స్లో ఉండాలనుకున్నప్పుడు ఓయో హోటల్స్ ద్వారా మనము రిజర్వేషన్ బుక్ చేసుకున్నాం. సో మిత్రులారా, ఇవన్నీ కూడా మన అవసరాల రీత్యా ఈ టెక్నాలజీ యాప్స్ మనకు వర్క్ చేస్తూ ఉన్నాయి, సహాయం చేస్తూ ఉన్నాయి. కానీ మిత్రులారా, అక్కడ మనం గమనించినట్లయితే అన్నం తినేవాళ్ళు వేరే, అన్నం వండేవాళ్ళు వేరే, ఆ తర్వాత ప్రయాణం చేసేవాళ్ళు వేరే, అక్కడికి తీసుకెళ్లేవారు వేరే. ఈ విధంగా ఈ టెక్నాలజీ అనేది ఇద్దరిని అనుసంధానం చేసినందుకు వాళ్ళు ఒక 10 to 20% మార్జిన్ తీసుకుంటా ఉన్నారు. సో మిత్రులారా, అలాంటి లింకప్ చేసేటటువంటి సిస్టమే నెక్స్ట్ మనీ అనేది ఏందని చూసినట్లయితే ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్, అంటే ఎన్నో రకాల ఆదాయాలు అవసరం ఉన్న వాళ్లకు లింక్ చేస్తూ ఉంది. దిస్ ఈస్ ద సీక్రెట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో ఈ యాప్ను డౌన్లోడ్ చేస్తూ ఉన్నాం, ఇన్స్టాల్ చేస్తూ ఉన్నాం. సో మిత్రులారా, మరి ఇన్స్టాల్ చేసిన తర్వాత మన వ్యాపారానికి ఇది పూర్తి అప్లికేషన్ ఫామ్. ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ అనేది 1 జనవరి 2017 లాంచ్ అయింది. ఇప్పటి వరకు మాట్లాడుకున్న టెక్నాలజీ యాప్స్ అన్నీ కూడా B2B. మొట్టమొదటిసారి మన యొక్క చరిత్రలోనే B2B అనే విధానం ప్రవేశపెట్టడం జరిగింది నెక్స్ట్ మనీ, బిజినెస్ టు బిజినెస్. అందుకే మిత్రులారా, మనము ఏ యాప్స్ అయితే యూజ్ చేస్తున్నామో వాటి ద్వారా మనకు ఎలాంటి లాభం లేదు, అంటే ఆదాయ అవకాశాలు లేవు. కారణం ఏంటి? అవి B2C అన్నమాట. వాళ్లకు మనము కస్టమర్, వాళ్లకు మనము ప్రోడక్ట్, వాళ్ళు మనల్ని వాడుకుంటా ఉన్నారు. కానీ దానికి భిన్నంగా అదే వరకు కానీ 10% to 90% అనే విధానం, అంటే వాళ్ళు 100% వాళ్ళు తీసుకుంటే ఇక్కడ ఈ మెయింటెనెన్స్కు 10% తీసుకొని 90% మనకి ఇస్తుంది B2B, అంటే బిజినెస్ టు బిజినెస్ మిత్రులారా. అందుకే ఒక గొప్ప ఆదాయం రావడానికి ఇది ఒక అవకాశం అయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ మనీలో ఉన్న యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి మిత్రులారా? ఇది నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ కంపెనీ భారతదేశ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. ఈరోజు 457 కంపెనీస్ ఉన్నాయి. 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. నో డౌట్ ఎట్ ఆల్, మార్కెట్లో ట్రెడిషన్లో దొరకని ప్రోడక్ట్స్ మనం నెట్వర్క్ మార్కెటింగ్లో దొరుకుతాయి, డైరెక్ట్ సెల్లింగ్లో దొరుకుతాయి. అయితే మిత్రులారా, మరి ఇక్కడ సర్వీస్ సెక్టార్లో ఇది మొదటి కంపెనీ. ఆ తర్వాత మీరు కావాలనుకుంటే గూగుల్ బాబాని సెర్చ్ చేయండి. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ అనుసారంగా అసలు ఏం గైడ్ లైన్స్ చెప్పింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మిత్రులారా, 36 సార్లు 36 టైమ్స్ సర్వీస్ అంటే ఏంటి అని చెప్పడం జరిగింది. మీరు క్యాష్ బ్యాక్ ఇచ్చినంత మాత్రాన సర్వీస్ అనుకోకండి, దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. అది భారత ప్రభుత్వం తయారు చేసింది. మీకు ఇంగ్లీష్ పైన పట్టున్నా లేదా ఇంగ్లీష్ పైన పట్టున్న వాళ్ళతోటి అర్థం చేసుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, జీరో ఇన్వెస్ట్మెంట్. మిత్రులారా, ఇక్కడ డబ్బులు పెట్టుబడి లేదు. ఈ ప్రైమ్ మెంబర్షిప్ అనేది కూడా సర్వీసెస్ కోసం తీసుకుంటా ఉన్నాం. ప్రైమ్ మెంబర్షిప్ కాకుండా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ
అయితే ఒక్కవేళ గనక మనము రూ. 1 వస్తదని చెప్పినా గూడా, ఆ రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది? ఇది క్వెషన్ మిత్రులారా. సో, నేను ఇంతకు ముందు నుంచి చెప్తా ఉన్నా. ఎంతో మందిని చైతన్యపరచడమే నా యొక్క ఉద్దేశ్యం ఇక్కడ. నేను జనవరి కాలం నుంచి ఈ పని చేస్తా ఉన్నా. జనవరి నుంచి ప్రజలకు చెప్తా ఉన్నా. ఎందుకంటే అక్టోబర్‌లో నేనొచ్చాను. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నేను మొత్తం గూడా 90 రోజుల దీక్ష చేశా నేను. ఆ తర్వాత జనవరి నుంచి నేను పబ్లిక్‌లో చెప్పడం స్టార్ట్ చేశా. నా ఉద్దేశ్యం ఏంటిది? మీరు నెక్స్ట్ మనీ చేయాలనేది నా ఉద్దేశ్యం కాదు. నచ్చితే మీరు చేస్తారు, నచ్చకపోతే చెయ్యరు. కానీ నెట్‌వర్క్ రూపేణా ఎవ్వరు గూడా నష్టపోవడానికి వీల్లేదు. నెట్‌వర్క్ ఈస్ ద బ్యూటిఫుల్ సిస్టమ్ అని ప్రపంచం చెప్తా ఉంది. కానీ భారతదేశ విషయానికొచ్చినప్పుడు, మన 2 రాష్ట్రాల విషయానికొచ్చినప్పుడు టోటల్‌గా విరుద్ధంగా ఉంది ఇక్కడ. నెట్‌వర్క్ అంటే ఏదో చేరాని పని చేసినట్టు, లేదా పని లేని వాళ్ళు చేసే పని అన్నట్టు, ఎన్నో అపోహలు, అనుమానాలున్నాయి దీనిపైన. కాబట్టి అది వాస్తవమా? లేకపోతే అపోహన? ఇది వాళ్ళకు క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోటి నేను చెప్తా ఉన్నా మిత్రులారా. అయితే ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించాలి. ఒక కంపెనీ నేను ఎన్నో మీటింగ్‌లలో చెప్పాను. నిన్న రాత్రి మీటింగ్‌లో కూడా ఒక మిత్రుడు చెప్తా ఉన్నాడు. సార్ ఒక కంపెనీ, ఆ కంపెనీ గురించి నేను ఎన్నో సార్లు చెప్పానిక్కడ. సార్ రూ. 1 కూడా ఎవరైనా ఇస్తున్నారంటే, ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఈ రోజు మీకు రూ. 1 అనిపిస్తుంది. కానీ ఆ కంపెనీలో 1,00,000 మంది వచ్చినప్పుడు అతను ఉదయం లేసేసరికి రూ. 1,00,000 ఇవ్వాలి. ఈ రూ. 1,00,000 ఎక్కడి నుంచి వస్తుంది? దాని సృష్టి ఏముంది? ఇది చాలా మంది అర్థం చేసుకోరు ఫ్రెండ్స్. వాళ్ళు ఇస్తున్నారంటే గొర్రె కసాయివాడిని నమ్మినట్టు నమ్మేస్తారు. తర్వాత చేతులు కాల్చుకుంటారు. తర్వాత నిజం చెప్పడానికి పోతే కూడా వినడానికి ఇంట్రెస్ట్ ఉండదు. సో మిత్రులారా, ఈ రోజు నేను చెప్పే పాయింట్ ఏందంటే, రాష్ట్ర ప్రభుత్వాలు గానియండి, కేంద్ర ప్రభుత్వాలు గానియండి, ఆర్థిక మంత్రులు గానియండి, మేధావులు గానియండి, మరి ఇలాంటి గొప్ప వాళ్ళకి డబ్బులు ఇచ్చేసేస్తే మన దేశ పరిస్థితి బాగుంటుంది గదా! సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏందంటే, పని చేయాలి మనం. కానీ టెన్షన్ ఫ్రీగా చేయాలి పని. బిజినెస్ చేయాలి మనం. కానీ టెన్షన్ ఫ్రీగా చేయాలి బిజినెస్. ఇది నా ఉద్దేశం. సో, ఇక్కడ నో లయబిలిటీ అంటే ఈ వ్యాపారానికి పెట్టుబడి లేదు. ఎవరికీ రూ. 1 ఇచ్చేది లేదు. కాబట్టి టెన్షన్ లేదు. కంపెనీకి టెన్షన్ లేదు. మనకు టెన్షన్ లేదు. ఆ తర్వాత మనం చూసినట్లయితే 457 కంపెనీలలో మిత్రులారా, 456 కంపెనీలు ప్రొడక్ట్ అమ్ముతా ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ క్వెషన్ ఏందంటే, నా సర్వేలో తేలింది, ప్రొడక్ట్ బేస్డ్‌లో పనిచేసే వాళ్ళందరూ గూడా 90-95% 90-95% డబ్బుల కోసమే పనిచేస్తా ఉన్నారు. ప్రొడక్ట్ కోసం కాదు, డబ్బు కోసమే. మరి అటువంటి డబ్బు కోసం మీరు పని చేస్తున్నప్పుడు మీ సమయం ఎక్కడ వేస్ట్ అవుతుంది? మీరు ఎవరిని డెవలప్ చేయడానికి పని చేస్తున్నారు? ఇది నా సెకండ్ క్వెషన్. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను కూడా 32 ఇయర్స్ నుంచి మార్కెట్‌లో ఉన్నా. రైట్ కాన్సెప్ట్ కోసం నేను వెతుకుతా ఉన్నా. ఈ రోజు నాకు దొరికింది. ఆ దొరికిన నాటి నుంచి ఈ రోజు వరకు నేను ఇంకొక అప్లికేషన్ ఫార్మ్ మీద సంతకం పెట్టలా. అయితే మిత్రులారా, రెండో గుడ్ న్యూస్ ఏంటంటే, అక్టోబర్ కాలం నుంచి, గత సంవత్సరం అక్టోబర్ నుంచి ఈ రోజు వరకు నేను ఇంటి దగ్గర ఉండి వ్యాపారం చేసుకుంటా ఉన్నా. ఇది ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం. ఫిజికల్ వర్క్ కాదు, మీరు తిరగాల్సిన అవసరం లేదు. సో ఎంత బ్యూటిఫుల్ ఉంది మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అయితే నేను మాత్రం మర్చిపోయాను. తిరిగి తిరిగి నేను అలసిపోయాను. ఒకవేళ ఎవరికైనా ఓపిక ఉంటే తిరగాలనుకుంటే మనం ఏం చేయగలిగింది ఏం లేదు. రెండోది, ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ కొనాలని రూల్ లేదు. మీరే అర్థం చేసుకోండి. ఆ కంపెనీలో ప్రోడక్ట్‌లో దమ్ముంటే మనమే కొంటాం గదా! ఖచ్చితంగా కంపెనీ గొల్లెం ఎందుకు పెట్టింది? అర్థం చేసుకోండి ఇది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు. ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పాయింట్, టోటల్‌గా అన్నీ కూడా డిజిటల్ సర్వీసెస్. ఫిజికల్‌గా మనము ఎక్కడ ప్రొడక్ట్‌లు మోసుకొని పోయి ఇయ్యాల్సిన అవసరం లేదు. ఎంతోమంది అనుభవాలలో చెప్తారు, సార్ నేను ట్రైన్‌లో ఇలా ప్రయాణం చేసిన సార్, ప్రొడక్ట్ ఇలా మోసిన సార్. చరిత్ర అనుభవాలు ఉన్నాయి మనకు. ఇక్కడ మనము ఏ ప్రొడక్ట్స్ మోయవలసిన అవసరాలు లేవు. ఆ తర్వాత ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ సిస్టమ్. నా 32 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో చెప్తా ఉన్నా. 24/7 మిత్రులారా, మనిషి పని చేయడం లేదు, సిస్టమ్ పని చేస్తా ఉంది. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కట్ ఆఫ్, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పే అవుట్. గతంలో మీరు చూసినట్లయితే మన డబ్బులు మనకి ఇవ్వడానికి ఒక కట్ ఆఫ్, పే అవుట్, దానికి ఎన్నో మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం 24/7 మిత్రులారా, అర్థం చేసుకోండి. 10 సెకండ్స్ కాలంలో మీరు బ్యాంకు నుంచి తీసేసుకోవచ్చు. మరి దీనికి నిదర్శనం ఏంటి సార్? గత 3.5 సంవత్సరాల నుంచి కంపెనీ నాన్ స్టాప్‌గా రన్ అవుతా ఉంది. దినాభివృద్ధి చెందుతా ఉంది.
కంపెనీ చేసింది ఏంది? ఒకటి, ఈ కంపెనీలో ఫార్ములా ఈ రోజు వరకు మార్చలేదు. రెండోది, నెట్వర్క్ మాఫియా వాళ్ళను దగ్గరికి రానియలే ఈ కంపెనీ. నెట్వర్క్ మాఫియా ఏం చేస్తుంది? ఫస్ట్ కంపెనీలో ఎంటర్ అయ్యి కంపెనీ ఫార్ములాను మార్చేస్తది. ఇది మారుస్తేనే మేము చేస్తామని ఈ మాఫియా వాళ్ళు చెప్తారు. ఈ 2 పనులు కంపెనీ చేసిన మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. ఆ తర్వాత మిత్రులారా, నా విషయానికొస్తే ఈ సంవత్సర కాలంలో నేను 52,000 మంది దాటారు. రేపు ఎల్లుండిలో 53,000లోకి వెళ్ళిపోతుంది నా టీం. 53,000 మంది మిత్రులారా. నేను గొప్పోడినవుతే, నేను చేసిన ప్రతి కంపెనీలో కూడా ఈ రిజల్ట్స్ వచ్చి ఉండాలి. ఎక్కడ రాలా. తిరిగినా కూడా రాలేదు. కానీ ఇక్కడ ఇంటి దగ్గర కూర్చుంటే వస్తుందంటే ప్రజలు దీన్ని ఆమోదిస్తా ఉన్నారు. ఇంకా సబ్జెక్టు పరంగా ఇంకా మనకు క్లారిటీ తీసుకొని వెళ్ళినట్లయితే రోజుకు 50,000 మంది కూడా పెరుగుతారు మిత్రులారా. పెద్ద ఆశ్చర్యం లేదు ఇక్కడ. అంటే ఎంతమంది ఉన్నారో నేను చెప్పాను ముందే మీకు, లెర్న్ డూ టీచ్ అంటే లెర్నింగ్ మర్చిపోయారు, డూ టీచ్‌లోకి వెళ్ళిపోతారు. ఈరోజు 52,000 మంది అండి. ఒక్కొక్క వ్యక్తి ఒక్క సైనప్ చేయించినా కూడా 52 సైనప్లు జరగాలి ఈరోజు. 52,000 జరిగిపోవాలా. అది జరగకపోవడానికి కారణం ఏంటిదంటే లెర్నింగ్ యొక్క లోపం అన్నమాట. అంటే నేర్చుకోకపోవడం లోపం. సో మిత్రులారా, దాన్ని నేను రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా మీ సహకారంతో. దాని తర్వాత చూసినట్లయితే ఇక్కడ 178 కోట్లు అనేది ఇంకా బిజినెస్ స్టార్ట్ కాలే ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఓన్లీ న్యూస్ రీల్. న్యూస్ రీల్ ఇది, ఇంటర్వెల్ కాదు, న్యూస్ రీల్ ఇది. అంటే ఓన్లీ టీమ్ సెట్టింగ్ చేస్తుంది ఇక్కడ. అంటే ఒక ప్రైమ్ మెంబర్గా సెట్ చేస్తుంది. ఇంకా కంప్లీట్ వర్క్ కాలే. డెవలపింగ్ యాప్ ఇది మిత్రులారా, డెవలపింగ్ యాప్. మీకు ఎడ్యుకేషన్ మార్నింగ్ టైంలో చాలా క్లియర్గా తెలుస్తుంది. అయితే ఇంకా మనము ఎంటర్ కాలేదు ఇనీషియల్. అయితే ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ అమౌంటే 178 కోట్లు. ఇది ఇంటనే కొంతమందికి మైండ్ బ్లాక్ అయిపోతా ఉంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు, ఏమేమో చేస్తూ ఉన్నారు, ఏం అర్థం కావట్లా. అయితే ఇంతులారా, నేను హైదరాబాద్లో ఉంటా, తెలంగాణ హైదరాబాద్లో ఉంటా. నేను హైదరాబాద్లో ఒక విషయం చెప్తారనమాట, సోనా గస్కే దేకనా సోపత్ కర్కే దేకనా. అంటే కొంతమందికి అర్థం కాదు కదా, నాకు తెలుసు ఈ ప్రాబ్లం. సార్ ఏమో చెప్తున్నారు అనుకుంటారు తెలుగులో. కాబట్టి బంగారాన్ని ఎప్పుడే కానీ దాన్ని రాసినప్పుడు మాత్రమే అది బంగారమా విత్తడా తెలుస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, అదే విధంగా మీరు ప్రైమ్ మెంబర్ తీసుకొని ఫస్ట్ మీరు యూజర్గా ఉండండి. మీరు మార్కెట్లోకి వెళ్ళకండి. ఫస్ట్ మీరు ఏదైతే ఫీల్ అవుతుండ్రో ఎప్పుడు మిత్రులారా, నేను నెక్స్ట్ మనీ గురించి చెప్పట్లేదు, జీవితం గురించి చెప్తా ఉన్నా. ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. అయితే మిత్రులారా, సత్యానికి కష్టాలు వస్తాయి. సత్యహరిశ్చంద్రునికి కష్టాలు వచ్చినట్టు ఉన్నాయి తప్ప ఏ రావణాసురునికో కష్టాలు వచ్చినట్టు లేదు కదా చరిత్ర కూడా. సో సత్యంలో పనిచేసే వాళ్ళ కష్టాలు ఉంటాయి. కానీ రావణాసురుని కాలుస్తారు, సత్యహరిశ్చంద్రుని ఎవరు కాలువరు, దిష్టి బొమ్మ కాలువరు, అతని బొమ్మను ప్రతిమను కాలువరు. అంటే అర్థం చేసుకోండి, ట్రూత్ ఆల్వేజ్ ఇస్ ట్రూత్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తుండ్రో అదే చెప్పండి, ఏం చెప్తుండ్రో అదే చేయండి. మీ 5 గ్యారెంటీ నేను ఈరోజు మీకు చెప్తున్న సభాముఖంగా మీ అండర్లో మీ డైరెక్ట్ వరకు నేను గ్యారెంటీ. కానీ నాకు మీరు చేయాల్సిన పని ఏంటంటే రోజు 2 గంటలు ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ మీరు తీసుకోవాలి. అది కంటిన్యూటీ మండలం చేస్తారా, అర్ధ మండలం చేస్తారా, 45 డేస్ చేస్తారా, 90 డేస్ చేస్తారా, మీ ఇష్టం. మీటింగ్కు రావాలి విత్ డిసిప్లిన్. మిత్రులారా, మీ డైరెక్ట్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది, మీరు కోటీశ్వర్లు అవుతుండ్రు. 0.001% కూడా నాకు ఎక్కడ డౌట్ లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆ తర్వాత చూసినట్లయితే మరి ఎవరికి మనం ఏ విధంగా షేర్ చేయొచ్చు సార్, ఎవరికి చెప్పొచ్చు సార్? మిత్రులారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎడ్యుకేషన్, ఆఫ్టర్ టీచింగ్. టీచింగ్లో మీరు ఎవరికైనా చెప్పొచ్చు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఈ భూమి మీద ఎవరైతే వస్తువులు వాడుతుర్రో, ఒక ఫ్లైట్ ప్రయాణము, ఒక బస్సు ప్రయాణము, ఒక రీఛార్జు, ఇలాంటి సర్వీసెస్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరికీ ఇది చెప్పొచ్చు. ఎవరు గ్యాస్ బుక్ చేసుకుంటా ఉన్నారో, ఎవరు ఇన్సూరెన్స్ చేసుకుంటా ఉన్నారో, ఎవరు మూవీ చూస్తూ ఉన్నారో, ఎవరికైనా మీరు చెప్పవచ్చు. ఉదాహరణకు మిత్రులారా, మీకు లక్స్ సబ్బుతోటి స్నానం చేసే అలవాటు ఉంది అనుకుందాం. నేను వచ్చేసేసి సార్ మీరు లక్స్ సబ్బు మానేసి మా సబ్బు పెట్టుకోండి సార్ అని చెప్పి లక్స్ సబ్బు గురించి 4 నెగిటివ్ మాటలు చెప్పి నా ప్రోడక్ట్ని మీకు అంటగట్టాల్సిన అవసరం లేదు. లేదా మీరు మొహమాటానికి ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం అసలే లేదు. మీరు లక్స్ సబ్బే వాడండి, కానీ మీకు డబ్బులు పొదుపు అవుతాయి. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ చూడండి. ఆ తర్వాత
ఇది యూజర్. ఆ తర్వాత అర్నర్ వచ్చినప్పటికీ మనం ఎవరిని బలవంతం పెట్టాల్సిన అవసరం లేదు. డబ్బు సంపాదించాలే ఆలోచన గాని అవసరం ఉన్న వాళ్ళు ఈ భూమి మీద మీకు ఎంతమంది? 5 మంది కావాలి. మీకు 50 మంది రెడీగున్నారు. 50 మంది రెడీగున్నారు. అందుకే మీరు ఫస్ట్ నేర్చుకోండి. అందుకే ఇంగ్లీష్‌లో చెప్తారు. లెర్నింగ్ ఈజ్ ఈక్వల్ టు అర్నింగ్ అని ఉంది గానీ, అర్నింగ్ ఈజ్ ఈక్వల్ టు లెర్నింగ్ అని లేదు. దీన్ని మార్చకండి ఫార్ములాను. లెర్నింగ్ ఈజ్ ఈక్వల్ టు అర్నింగ్. అది ఏ రంగమైనా కావచ్చు. ఆ రంగంలో నేర్చుకోండి మొదలు. మీరు మాస్టర్ అయిపోతారు. ఆ తర్వాత మిత్రులారా, టీమ్ మేనేజ్మెంట్. ఈరోజు నాకు 52, 53 వేల మంది టీమ్. మొత్తం మొబైల్ ఫోనే నేను. అంటే వాళ్ళు ఇలాంటి సర్వీస్ ఇస్తున్నప్పుడు కంపెనీకి సర్వీస్ చార్జ్ పే చేయాలనా చేయొద్దా? ఆ తర్వాత కంపెనీ డెవలప్‌మెంట్ గానియండి, పనిచేసే వాళ్ళ డెవలప్‌మెంట్ కానియండి. ప్రతి ఒక్కటి కూడా మీటింగ్స్, ట్రైనింగ్స్ పైనే ఆధారపడ్డది. అందుకే మనం గతంలో మనం చేసే ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేసి ఎళ్ళేవాళ్ళం మీటింగ్‌లకు. ఎళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. మిత్రులారా, ఇక్కడ మీకు అలాంటిది లేదు. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఉంది మీకు. ఈరోజు రాత్రి 9 గంటలకు మీరు ఇంటి దగ్గర ఆలకిస్తా ఉన్నారు. మీ ఖర్చు ఏముంది చెప్పండి? ఫ్రీ. జీరో. సేమ్ అంతే మిత్రులారా. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. కాబట్టి అర్థమైన వ్యక్తి ఆగడం లేదు. అర్థం కాని వ్యక్తి కదలడం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా గొప్ప విషయం ఇందులో ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది. గవర్నమెంట్ ఉద్యోగం కంటే కూడా సెక్యూరిటీ అని నేను చెప్పగలను. మిత్రులారా, ఒక ఇంజినీర్‌కి అనుకోకుండా ఏదన్నా ప్రాబ్లమ్ జరిగి ఈ లోకం వదిలి వెళ్ళిపోయాడు. వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో, వాళ్ళ నామినీ ఎవరైతే ఉన్నారో, మరి ఆమెకు క్వాలిఫికేషన్ లేదు అనుకుందాం, లేదా తక్కువుంది అనుకుందాం. ఆమెకు ఆ ఇంజినీరింగ్ ఉద్యోగం ఇస్తారా? ఇవ్వలేరు గదా! కానీ మిత్రులారా, ఈ కంపెనీలో నెక్స్ట్ జనరేషన్‌కు ట్రాన్స్‌ఫర్ అయిపోతా ఉంది. మీరు అర్థం చేసుకోండి. ఈ 3.5 సంవత్సరాల ఈ కంపెనీలో అశోక్ సరస్వతి గారు 10,000-20,000 రూపాయల కమిషన్ రానటువంటి ఒక వ్యక్తి. క్యాన్సర్ చేత అతను చనిపోయాడు. అది బాధాకరమైన విషయమే అయినప్పటికీ వాళ్ళ కుటుంబానికి ఈరోజు లక్షలాది రూపాయలు ఎళ్తా ఉన్నాయి. కారణం ఏంటి? ఈ సిస్టమ్‌లో మొట్టమొదటిసారి మిత్రులారా, నేను చూస్తున్న నా 32 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను ఎక్కడా చూడలేదు. రైటు, లెఫ్టు, సీలింగు, ట్రిమ్మింగు, ఫ్లషింగు, సూపర్ సీడింగు ఏమీ లేదండి. దిస్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ మిత్రులారా. మరి ఆ విషయాన్ని జనాలకు చెప్పాల్సిన బాధ్యత మనకే ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ సిస్టమ్ తయారు చేసిన అభిషేక్ కుమార్ బర్మన్ గారి ఒక మేధా సంపత్తి. సో మై డియర్ ఫ్రెండ్స్, నిజం చెప్దాం. ఆ తర్వాత ప్రొఫైల్ అని రాసుకోండి. కంపెనీ పేరు నెక్స్ట్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ వ్యవస్థాపకులు అభిషేక్ కుమార్ బర్మన్ గారు, ఏరోనాటికల్ ఇంజనీర్. మిత్రులారా, అతని కంపెనీని 11 డిసెంబర్ 2013న ఒక ఐటీ కంపెనీగా మహారాష్ట్రలోని పూణే జిల్లాలో స్టార్ట్ అయింది. ఆ తర్వాత చూసినట్లయితే మచ్చలేనటువంటి కంపెనీ. ఆ తర్వాత స్వదేశాల్లో, విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ మిత్రులారా. భారత ప్రభుత్వం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కూడా కమిట్మెంట్ సర్టిఫికేట్ ఇచ్చింది. మిత్రులారా, ఇచ్చిన కమిట్మెంట్ నిలబెట్టుకుంటుందని చెప్పేసి. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఈ కంపెనీ నెక్స్ట్ మనీ ఎందుకు స్టార్ట్ చేసిందనే విషయం మీకు తెలియాలి. మిత్రులారా, 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని మరపురాని సంఘటన నోట్ల బందీ కార్యక్రమం. అప్పుడు మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతోటి ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్‌కు అభిషేక్ కుమార్ బర్మన్ గారు కూడా వెళ్ళారు. అక్కడ గమనించింది, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి పెట్టారు మిత్రులారా. బి2సి ఒక ఐడియా మనిషి జీవితాన్ని మారుస్తుంది అంటారు, కానీ జీవితాలనే మార్చేసింది. బి2బి అనే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ నెంబర్ 1 ప్లాట్‌ఫామ్ కావాలి, ఓపెన్ వాలెట్ బ్యాంక్. మిత్రులారా, ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి? ఇది ఈ రోజు మన దగ్గర లేదు. రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. కొంతకాలం అయిన తర్వాత ఓపెన్ అవుతుంది. నెంబర్ 1 ఈ రోజు భారతదేశంలో రావాలి. ఆ తర్వాత యావత్ ప్రపంచంలో ఈ యాప్ నెంబర్ 1 దిశగా పనిచేస్తా ఉంది. అయితే ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే పేటిఎం, గూగుల్ పే, ఫోన్ పే ఏ పనైతే చేస్తున్నామో నగదు లావాదేవీలు అది ప్రస్తుతం మనం చేయలేం. అది చేయడానికి ప్రత్యామ్నాయంగా యాప్స్ ఉన్నాయి మనకు. సో సెకండ్ వచ్చేసి ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్. మనం ఇక్కడ ఓనర్ ఫ్రెండ్స్, ఎవరం పార్ట్నర్స్ కాదు.
మనం అందరం ఫ్రెండ్స్, మనం అంతే. ఎవరి టీం వాళ్ళది. ఏ టీంకు ఎంత బాగా నడిస్తే అంత బాగా ఇన్కమ్ వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నెంబర్ 1 చేయాలి ఎంటర్‌ప్రెన్యూర్ అంటే మనను ఒక ఓనర్‌గా చూడాలనుకుంటున్నాడు అతను. ఆ తర్వాత చూసినట్లయితే ఈ కామర్స్ వ్యాపారం. మిత్రులారా, గత సంవత్సరంలో 40% బిజినెస్ జరిగిందని రిపోర్ట్స్ ఉన్నాయి. రాబోయే రోజులలో ఇది 100% అవుతుందని కరోనా ప్రూఫ్ చేసేసింది. బి విధానంలో 3.5 సంవత్సరాల నుంచి ఒకే ఒక కంపెనీ, భారత ప్రభుత్వం గుర్తించిన కంపెనీ మిత్రులారా. ఇక చూసినట్లయితే మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా మిత్రులారా. కంపెనీ లాంచ్ అయింది 1 జనవరి 2017 సంవత్సరం. మిత్రులారా, గవర్నమెంట్ అప్రూవ్ చేసింది దాదాపుగా సంవత్సర కాలం వరకు. 26 డిసెంబర్ 2017. ఈ రోజు కంపెనీ లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటాయి. ఈరోజు 457 కంపెనీల్లో 277 సీరియల్ నెంబర్ మిత్రులారా. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్. గవర్నమెంట్ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసుకొని చూసుకోండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే 457 కంపెనీలు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్ చెప్తా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇవ్వాలి. అందరూ కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్ అని చెప్తా ఉన్నారు. కానీ మిత్రులారా, వాళ్ళ దగ్గర సర్టెన్ టైం వరకే మీ యాప్ ఉంటుంది. ఆ తర్వాత మీరు కిట్ కానీ ప్రోడక్ట్ కానీ కొనకపోతే యాప్ అదృశ్యం అయిపోతుంది. కానీ దానికి భిన్నంగా ఇక్కడ 6 నెలలు 6 సంవత్సరాలు మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రావచ్చు. మీ యాప్ అలానే ఉంటుంది భద్రంగా. ఇకపోతే మిత్రులారా, భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటిది నెక్స్ట్ మనీలో ఉంది. ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తి కూడా డబ్బులు పొదుపు చేసుకోవచ్చు మిత్రులారా. పని చేస్తే డబ్బులు సంపాదించవచ్చు ఫ్రెండ్స్. ఇది పార్ట్ 1లో రేపు ఉదయం తప్పకుండా రండి. దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మిత్రులారా. మరి ఎక్కడ క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు? అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా మనం సర్వీసెస్ వాడుకొని డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. పని చేసినట్లయితే డబ్బులు వస్తాయి. 3 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ మిత్రులారా. 3 కోట్ల రూపాయలు కూడా ఒక నెట్వర్కర్ జీవితంలో మామూలు విషయం కాదు ఇది. ప్రైమ్ మెంబర్ కాకుండా మిత్రులారా నేను చెప్పే విషయం. కానీ నేను మాత్రము ప్రైమ్ మెంబర్‌షిప్‌కే ప్రియారిటీ ఇస్తా. ఎందుకు అంటే ఈచ్ వన్ టీచ్ 5. అక్కడైనా పని అదే చేయాలి, ఇక్కడైనా పని ఇదే చేయాలి. మరి ఇక్కడ గనుక చూసినట్లయితే 3 క్రోర్స్ ప్లస్ 178 అడిషనల్. మిత్రులారా, 1+1 అంటేనే మనం ఏం చేస్తాం? గెట్ 1 బై 1 గెట్ 1 అంటేనే కొంటా ఉంటాం. కానీ 3+178 అంటే ఎగబడాల్సిన పరిస్థితి. సో మై డియర్ ఫ్రెండ్స్, దట్ ఈస్ కాల్డ్ ప్రైమ్ మెంబర్‌షిప్. ప్రైమ్ మెంబర్‌షిప్ అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మనకి ఏమేం లాభాలు ఉన్నాయి చూసినట్లయితే మనకు క్యాష్ బ్యాక్ వస్తా ఉంది. రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రతి రూపాయి. ఆ రివార్డ్ పాయింట్స్ కూడా మనకి ఎప్పుడు ల్యాప్స్ కావు. కొన్ని సర్వీసెస్‌లో డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే. ఆ తర్వాత మిత్రులారా, ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా లెవెల్ క్యాష్ బ్యాక్ అది కూడా మనం చూద్దాం. ఆ తర్వాత ఎంతమందికి ఫ్రీ సైన్ అప్ చేయించినప్పటికీ 50 రివార్డ్ పాయింట్స్ అంటే 50 రూపీస్‌తో సమానం. సో మన జీవితంలో మన శ్రమను గుర్తించిన కంపెనీ, మన యొక్క సమయాన్ని గుర్తించిన కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే మరి ఈ ప్రైమ్ మెంబర్‌షిప్ ఏదైతే రివార్డ్ పాయింట్స్ ఇస్తా ఉందో కంపెనీ, అది ఎలా మనకు బ్యాక్ వస్తా ఉంది. ఒక్కసారి మనం చూసినట్లయితే సర్వీసెస్‌లో ప్రతి ఇంట్లో ఈరోజు టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. రీచార్జ్ సెక్షన్, రీచార్జ్‌లో మనకు 1% అడ్జస్ట్‌మెంట్ అవుతా ఉంది. 2% క్యాష్ బ్యాక్ వస్తా ఉంది. దాని తర్వాత మనకు బుకింగ్స్‌లో మనకు 2% అడ్జస్ట్‌మెంట్ అవుతా ఉంది. 2-4% క్యాష్ బ్యాక్ వస్తా ఉంది. ఇది పార్ట్ 2లో అన్ని డీటెయిల్ తెలుస్తాయి ఫ్రెండ్స్. దాని తర్వాత నెక్స్ట్ షాపీలో మీకు చెప్పాను, ఇందులో ఎవరు కూడా ఇన్వెస్టర్స్ లేరు. ఈ రోజు గనుక పేటీఎం చూస్తే 15 సంవత్సరాలు అవుతా ఉంది. అందులో మనకు అలీబాబా చైనా పార్ట్నర్‌గా ఉంది. మిగతా బి2సిలలో వారన్ బఫెట్ గారు ఇన్వెస్టర్‌గా ఉన్నారు. ఈ కంపెనీలో ఎవ్వరు ఇన్వెస్టర్స్ లేరు. మిత్రులారా, ఇది 10% 90%. సార్ 10% కోసం అహోరాత్రులు పనిచేస్తా ఉన్నారు. నేను చూస్తా ఉన్నా. 90% మనం చేయాలి. అయితే మిత్రులారా, ఈ నెక్స్ట్ షాపీ మన సొంత షాపీ అండి. ఈ షాపీలో కూడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్న ప్రోడక్ట్ కంటే తక్కువ రేట్ ఉంది దీని త్రోగా తీసుకుంటే. దాని తర్వాత మనం గమనించినట్లయితే రాబోయే రోజులలో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు ఇక్కడ వచ్చేది ఉంది ఫ్రెండ్స్. జస్ట్ వెయిట్ అంతే. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఫ్రీ సర్వీసెస్‌లో, బిల్లింగ్ సెక్షన్స్‌లో 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తా ఉంది. ఇవన్నీ కూడా బి2 మనకు పార్ట్ 2లో చాలా క్లియర్‌గా ఉంటుంది మిత్రులారా ఇవన్నీ కూడా. దాని తర్వాత మనం చూసినట్లయితే కంపెనీ ప్రోడక్ట్ ప్రైమ్ మెంబర్‌షిప్.
లైఫ్ టైం మనకు గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది. కొంతమంది మిత్రులు అడుగుతూ ఉంటారు, సార్ వేరే దగ్గర కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది కదా, నేను లైవ్లో చూపిస్తే మీకు ఎంత వస్తుంది అనేది. అది నెక్స్ట్ టైం బెటర్ లక్ ఉంటుంది అక్కడ. ఇక్కడ అలా కాదు ఫ్రెండ్స్. దాని తర్వాత మనం చూసినట్లయితే మరి ఆ సర్వీసెస్ వాడుకోవడం ద్వారా సేవింగ్స్తో పాటు మనకు సర్వీసెస్తో పాటు క్యాష్ బ్యాక్తో పాటు రివార్డ్ పాయింట్స్, అంటే మన యొక్క ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్ బ్యాక్ అయిపోతా ఉంది. ఒక అదనంగా మనం ఒక గొప్ప అర్నర్గా కావచ్చు. చీమకు హాని చేయకుండా ఎవరికి అబద్ధం చెప్పకండి, నిజము దాసిపెట్టకండి. ఆ తర్వాత మిత్రులారా మీరు చూసినట్లయితే మరి 1770 తోటి మనం ఏమి వ్యాపారం చేయలేం. ఆ తర్వాత మనం ఫస్ట్ ఇక్కడ యూజర్గా వాడదాం. వాడిన తర్వాత మీకు జరిగిన నిజాన్నే చెప్పండి. కానీ చాలా మంది ఏం చేస్తారు, ఇక్కడనే తప్పు చేస్తారు. తాను చేయకుండా వేరే వాళ్ళని చేయమని చెప్తారు. అది తప్పు. మనం చేసినప్పుడు మనం చెప్పేటటువంటి దాంట్లో ఒక శక్తి అనేది వస్తుంది, ఒక పవర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ తర్వాత మిత్రులారా రెఫరల్ అంటే వేరే వాళ్ళని ఇరికియడమో వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడమో లేదు. మీకు జరిగిన మంచిని చూయించడం ద్వారా వాళ్ళు కూడా ప్రైమ్ మెంబర్ అయ్యే అవకాశం ఉంది. అయితే మిత్రులారా ఇక్కడ చూసినట్లయితే ఆ పని చేసినందుకు రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మర్చెంట్ రాయల్టీ అని, అట్టో బైనరీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనకు రెఫర్ అండ్ ఆర్ మీకు చెప్పా కదా నేను, ఆ రెఫర్ కోసం కూడా మనకి ఇక్కడ 20% వస్తుంది. ఇది మర్చిపోండి మీరు. ఈయన బాధ్యత నేను తీసుకుంటా. మీరు 45 రోజుల 90 రోజుల మీటింగ్కు రండి, నేను చెప్పిన పని మీరు చేయండి, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, రెఫర్ అండ్ ఆన్ 20%, ఐఎంపిఎస్ నెఫ్ట్ అనే ద్వారా మనం తీసేసుకోవచ్చు. తర్వాత అడ్మిన్ ఛార్జెస్ 5%, 3.5% టీడీఎస్. ఆ తర్వాత మిత్రులారా ఉదాహరణకు అందరికి అర్థం కావడానికి 5 అనేది చెప్పడం జరిగింది. కానీ 5 అనేది ఏమీ లేదు ఫ్రెండ్స్. ఒక్క వ్యక్తి వచ్చినా డబ్బులు వస్తాయి, మీకు 100 మంది వచ్చినా డబ్బులు వస్తాయి, దానికి ఏం ప్రాబ్లం లేదు. సో 5 ద్వారా 1500 రూపాయలని ఇక్కడ చెప్పడం జరిగింది, ఎగ్జాంపుల్ మాత్రమే. మిత్రులారా ఇక్కడ రెఫర్ అండ్ ఆర్. ఆ తర్వాత మన టీంకు మనం హెల్ప్ చేయాలి. ఏం హెల్ప్ చేయాలి, వాళ్ళకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంను క్లియర్ చేయాలి. అదే మనం చేసే హెల్ప్. చేస్తే 52% వస్తుంది ఫ్రెండ్స్. రెఫరల్ టు రెఫరల్ టోటల్గా 74% వస్తుంది, 1110 రూపాయలు. మీరు ఎంత చేస్తారో అంతే చేయండి పని, ఎక్కడ బలవంతం లేదు. మనకు సీనియర్స్ ఉన్నారు, యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్ ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. ఇది ఒక టీమ్ వర్క్. సో మై డియర్ ఫ్రెండ్స్, కస్టమర్ కేర్ అంటే ఆఫీస్కు ఫోన్ చేయడం కాదు. 90% మనకి ఇచ్చేస్తుండు సారు, ఎందుకంటే అక్కడ ఎవరినో కూర్చోబెట్టి వాళ్ళకి జీతం ఇవ్వడం ఎందుకు, మీరు తీసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈచ్ వన్ టీచ్ 5 అనుకుంటే ఎప్పుడు చేస్తాము, ఒక రోజులో చేస్తామా, ఒక గంటలో చేస్తామా, మన ఇష్టం ఫ్రెండ్స్. గతంలో మీకు తెలియదు, మేము ఈ లిమిటేషన్ పద్ధతి ద్వారా, ప్రమోషనల్ పద్ధతి ద్వారా మా సమయాన్ని ఎంతో వేస్ట్ చేసుకున్నాం నా జీవితంలో. కానీ ఇక్కడ మాత్రం అలా లేదు ఫ్రెండ్స్. ఎప్పుడు కావాలంటే అప్పుడు 10 గంటలలో రిటైర్మెంట్ అయిపోవచ్చు, 10 వారాలలో రిటైర్మెంట్ అయిపోవచ్చు, 10 నెలలలో రిటైర్మెంట్ అయిపోవచ్చు. 178 కోట్లు మిత్రులారా. ఇది స్టోరీ కాదు, ఇది ఇంకేదో ఇన్కమ్ కాదు, ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ ఇన్కమ్, ఇన్స్టెంట్ ఇన్కమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఇన్కమ్ సరిపోకపోతే నాకు చెప్పండి, నేను మీకు చెప్తా ఏం చేయాలా. ఈచ్ వన్ టీచ్ 5 బదులు ఈచ్ వన్ T6 చేస్తే 1000 కోట్లు అవుతుంది మిత్రులారా. ఆర్ఆర్లో 36. ఇంకా సరిపోకపోతే నాకు చెప్పండి, నాతోటి మాట్లాడండి, నేను తప్పకుండా మీకు ఇస్తాను. కానీ చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే, ఇన్కమ్ కావాలనుకుంటారు, ఇంట్లో పండుకుందాం అనుకుంటారు. ఇంట్లో పండుకుంటే ఇన్కమ్ ఎలా వచ్చుద్ది? ఇంట్లో ఉండమని చెప్పాను కానీ పండుకోమని చెప్పలా, ఇంట్లో ఉండి పని చేయమని చెప్పా. సో మై డియర్ ఫ్రెండ్స్, కొన్ని మిస్సింగ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇంటి దగ్గర ఉండి మీరు నేర్చుకుంది నేర్పండి, లెర్న్ డూ టీచ్. ఆ తర్వాత మిత్రులారా ఎంత ఇన్కమ్ కావాలంటే కావలసినంత కాదండి, కోరుకున్నంత ఉంది, అన్లిమిటెడ్ ఉంది, కుంభవృష్టి ఉంది. సో మిత్రులారా ఇక్కడ గమనించండి, లెవెల్ క్యాష్ బ్యాక్, ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ మనకు వాళ్ళ క్యాష్ బ్యాక్ వాళ్ళకి ఇస్తూ అందులో 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కు పంచే విధానం ఏదైతే ఉందో మొట్టమొదటిసారి చూస్తున్న మిత్రులారా. నేను వేరే దగ్గర రీపర్చేస్ కోసము నానా అబద్ధాలు ఆడి జనాలతోటి ఇబ్బందులు పెట్టి రకరకాల ఉన్నాయి, అవన్నీ మాట్లాడకూడదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, జియో ఫోన్ ఈరోజు జియో వాళ్లకు 2,10,00,000 రూపాయలు వస్తుంది మిత్రులారా. 2,10,00,000 రూపాయలు. మరి వాళ్ళకి ఎలా వస్తుంది? 38 కోట్ల మంది యూజర్స్ని తయారు చేశారు వాళ్ళు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టారు వాళ్ళు. కానీ మనం మిత్రులారా డబ్బు సంపాదించుకుంటూ 1,00,000 మంది టీం తయారు చేస్తున్నాం.
ఇది ఎంత ఈజీగా ఉంది చూడండి. ఆ 1,00,000 మంది టీంలో ఒక ఇంట్లో 2 మొబైల్స్ ఉన్నాయి. ₹200 రీఛార్జ్ అంటే 400. 400 పైన 2% ₹8. మిత్రులారా, ₹8,00,000 వాళ్ళకొస్తుంది. అంటే 25%. అంటే 2,00,000 10 మందికి పంచితే ₹20,000 మిత్రులారా. ఓన్లీ రీఛార్జ్ చేసుకుంటే. ఎవరిని రీఛార్జ్ చేసుకోమని చెప్పట్లేదు మనము. పుషింగ్ బిజినెస్ కాదు ఇది, పుల్లింగ్ బిజినెస్. ఇంతకాలం నెట్వర్క్ చేయలే మనము. నెట్టి పని చేసినాం మనం. అందుకే డోర్ టు డోర్ తిరిగినాం. అందుకే ఫిజికల్ వర్క్ చేసినాం. ఇప్పుడు ఫిజికల్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు మనకు, డిజిటల్ వర్క్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తా ఉన్నాడు? గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అక్కడ క్యాష్ బ్యాక్ వస్తే దానిపైన కూడా లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది మిత్రులారా. ఇన్సూరెన్స్ అనేటటువంటిది చాలా పొటెన్షియాలిటీ ఉందని చెప్పి ప్రపంచ దేశాలు చెప్తా ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి సిస్టమ్. 2 ఏండ్ల 3 ఏండ్ల 4 ఏండ్ల తయారు చేసి కూర్చున్న తర్వాత ఇక మీకు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎక్కడన్నా ఎప్పుడైనా ఆగిపోతుందా? రీఛార్జ్ ఎప్పుడైనా ఆగిపోతుందా? దానిపైన ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. మనం నిద్రపోతున్న డబ్బులు వస్తాయి మిత్రులారా. మీరు అది చూడండి మీ సీనియర్ దగ్గర, నేను కూడా చూపిస్తా. అయితే మిత్రులారా, ఈ డబ్బు మొత్తం 100% యూజ్ చేసుకోవచ్చు మనం. ఇందులో అడ్మిన్ ఛార్జెస్, టీడీఎస్ ఏమి ఉండదు. మొత్తం సర్వీస్లో వాడుకోవచ్చు ఫ్రెండ్స్. 10 లెవెల్స్ తర్వాత వచ్చే ఇన్కమ్ రాయల్టీ కూడా మిత్రులారా కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది నెక్స్ట్ మనీ. ఫ్రంట్ లైన్లో 5 మంది, 5 ప్రైమ్ మెంబర్స్. ఒక్క లెవెల్ కిందికి దిగితే సిల్వర్, అన్లిమిటెడ్ డెప్త్, ₹15 1% మిత్రులారా. రాత్రి 12 గంటల తర్వాత వస్తుంది. 5 + 9 14 మంది ద్వారా రాయల్టీ స్టార్ట్. ఈ 5 మందిని కనుక మీరు సిల్వర్ చేసినట్లయితే మీరు గోల్డ్ అవుతారు. కరో బలా హోగా బలా. మీ ఫ్రంట్ లైన్ స్ట్రాంగ్ చేయండి మిత్రులారా. చాలా మంది ఏం చేస్తారు, ఇల్లు క్లీన్ చేసుకోరు, ఎక్కడనో పోయి కూడల దగ్గర క్లీన్ చేస్తూ ఉంటారు. సార్ నేను 10 లెవెల్స్ కాడ పని చేస్తున్నాను సార్ అని గ్రేట్గా చెప్తా ఉంటారు. మీ గ్రేట్, మీ బ్యాలెన్స్ ఏం చెప్తా ఉంది, మీకు ఎన్ని డబ్బులు వచ్చినాయని చెప్తా ఉంది. జనాలకు చెప్పాల్సిన అవసరం లేదు, చూపించాల్సిన అవసరం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ ఫ్రంట్ లైన్ మీరు స్ట్రాంగ్ చేసుకోండి. మన ఇల్లును మనం క్లీన్ చేసుకుందాం. ఇంకా సమయం ఉంటే వాకిలి క్లీన్ చేద్దాం. కానీ వేరే వాళ్ళ దగ్గర రోడ్లు ఊడవలసిన అవసరం మనకు లేదు మిత్రులారా. సో ఒక్క లైన్ మనం పని చేయగలిగినా డెఫినెట్గా మీరు గోల్డ్ అయిపోతారు. గోల్డ్ అయిపోయామనుకోండి మిత్రులారా, అన్లిమిటెడ్ డెప్త్ 2%, సిల్వర్కు 1%, మనకు 1% మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ 5 మంది గోల్డ్ కావాల్సిన అవసరం లేదు మిత్రులారా. ఈ 10 లెవెల్స్లో ఒక్క వ్యక్తి గోల్డ్ అయినా, అంటే ఒక్కొక్క లెవెల్లో ఒక్క వ్యక్తి గోల్డ్ అయినా, 5 లెగ్గులలో 5 వ్యక్తులు గోల్డ్ అయితే మనం డైమండ్. టార్గెట్ ఎంత ఈజీ అయింది చూడండి ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసినట్లయితే మన క్రాస్ లైన్, అప్ లైన్ కంపెనీ మిత్రులారా, క్రౌన్ డైమండ్. ఇది ఇక్కడ చూడండి, నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. అండర్లైన్ చేసుకోండి. క్రౌన్ డైమండ్ షిప్ ఇప్పటి వరకు ఎక్కడ లేదు మిత్రులారా. పేరు క్రౌన్ డైమండ్ షిప్ పెట్టుకోరు, ఇచ్చేది ఏం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు 3 నెలలకు ఒకసారి ఇస్తా ఉన్నారు. 9 లక్షలు వచ్చింది మొన్న. ఒక్కొక్కరికి ₹3,00,000 వచ్చినాయి మిత్రులారా నెలకు. ఒక్క నెల మీరు లేట్ చేస్తే 3 లక్షలు నెల రోజులు లేట్ అవుతుంది. రియల్గా మీరు లోపల హార్ట్ నుంచి పనిచేయండి. సో మిత్రులారా, పని చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ వచ్చేస్తుంది మనకి. ఇక్కడ ఒక ₹100 జోబులో నుంచి పడిపోతే మనం బాధపడతాం. ఒక్క నెల మనకు లేట్ అవుతే 3 లక్షలు లాస్ అవుతున్నాం ఫ్రెండ్స్. దాని తర్వాత మనం చూసినట్లయితే ఈచ్ 1 టీచ్ 5 అనుకున్నాము. ఆ 5 మందిని 5 చేయడానికి హెల్ప్ చేసినట్లయితే 5 25 లీడర్షిప్ రాయల్టీ ఫ్రెండ్స్. ఇది కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఒకవేళ 30 రోజులలో చేసుకున్నట్లయితే కంపెనీ ఖర్చులతోటి ఎంజాయ్ చేసి రావచ్చు గోవా. ఒకవేళ 5 మందిని గనక గోవాకు పంపిస్తే మనము దుబాయ్కి వెళ్ళే పరిస్థితి ఉంది ఫ్రెండ్స్. అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి. ఎందుకంటే స్టార్టింగ్లో కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది మనకు, డిస్టర్బెన్స్ మీన్స్ తెలవక. సో సమయం అనేది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి అయ్యో ఇంత మంచిది నేను మిస్ అయిపోతానని బాధపడకూడదు. కాబట్టి నో టైం లిమిట్ మిత్రులారా. ఎప్పుడైనా సరే 5, 25, 125, 625 ఈ స్ట్రక్చర్ ఎవరైతే పూర్తి చేసుకుంటారో వాళ్లకు దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. కాబట్టి మిత్రులారా, ఎవరికైతే పాస్పోర్ట్ లేదో వాళ్ళని రెడీ చేసుకోమని చెప్పండి. కంపెనీ నుంచి చూసినట్లయితే ప్రతి ప్రైమ్ మెంబర్కు 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. చిట్ ఫండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978 ప్రకారంగా ఎండ్ యూజర్ నష్టపోకూడదు, ఈజీగా మనీ రాకూడదు. మిత్రులారా చూడండి, ఇక్కడ ఎండ్ యూజర్ అంటే ఎవరు? పని చేయని వ్యక్తి. ప్రైమ్ మెంబర్ అయిన వ్యక్తి ఆయన సర్వీసులు వాడుకోవడం ద్వారా
ఆయనకు 1500 కూడా క్యాష్గా కన్వర్ట్ అవుతా ఉంది. దాని తర్వాత పనిచేసే వాళ్ళకు దుబాయ్ గోవా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ తర్వాత చూసినట్లయితే స్పెషల్ ఆర్టీపీ ఆఫర్స్ ఉన్నాయి. మిత్రులారా, డైలీ 9 నేను ప్రజెంటేషన్ ఇస్తున్నా. రోజు మీకు మీరుగా కమిట్మెంట్ తీసుకోండి. రోజు మీరు ఓత్ తీసుకోండి. రోజుకు ఒక్క వ్యక్తిని మీరు తీసుకొచ్చినా కూడా సంవత్సరంలో 365 మందిని తెస్తారు మీరు. మరి మీకు కావాల్సింది ఎంతమంది? 5 మందే. ఒక్క సంవత్సరంలో మీ డైరెక్ట్ వర్క్ పూర్తి చేసుకున్న 10 సంవత్సరాల్లో మీ టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీలాగానే సంవత్సరంలో 5 మంది చేసిన 10 సంవత్సరాల్లో 178 కోట్లు వచ్చే అవకాశం ఉంది మిత్రులారా. మీరు ఎంత కాలం నుంచి ఉద్యోగం చేస్తారు, ఎంత కాలం నుంచి వ్యాపారం చేస్తుర్రు, ఒక్కసారి మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి మిత్రులారా. ఎవరి కోసం ఆ పని చేస్తుర్రు మీరు? సో మరి అలాంటి గొప్ప అవకాశం ఉంది. రోజు రాత్రి 9 గంటలకు నేను ప్రజెంటేషన్ ఇస్తున్నా మిత్రులారా. మీకు చెప్పడం కాదు, నేను చేస్తున్నాను ప్రాక్టికల్గా. కాబట్టి నేను బాగుపడతా ఉన్నా, మీరు బాగుపడండి. మన రాష్ట్రాన్ని బాగుపరుద్దాం, మన దేశాన్ని బాగుపరుద్దాం, నలుగురి కుటుంబాలలో ఆనందాలను తీసుకొద్దాం మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఉదయం టైంలో మీకు అప్లికేషన్ పైన కూడా కొద్దిగా శ్రమ అనుకోకుండా లేవండి. కొంతమంది మిత్రులు ఈరోజు మార్నింగ్ నాకు చెప్పారు, సార్ చలి పెడతా ఉంది కాబట్టి కొద్దిగా ఎండ్ వచ్చినాక మీటింగ్ స్టార్ట్ చేయమని. కానీ మిత్రులారా, ఒకవేళ మీకు డ్యూటీ ఉంటే మార్నింగ్ 4 గంటలకు 5 గంటలకు డ్యూటీకి వెళ్తారా, చలి పెడుతుంది అంటారా? అర్థం చేసుకోండి. మీరు ఒక్కసారి ఇక్కడ సాధించిన తర్వాత రోజు పండుకోండి, ప్రాబ్లమే లేదు. ఎందుకంటే నెల తిరిగేసరికి 3 లక్షలు వస్తాయి మిత్రులారా, 10 లక్షలు వస్తాయి మిత్రులారా. ఎన్నో సంవత్సరాలు మీరు కష్టపడ్డారు. ఇంకొక 90 రోజులు మనం పనిచేద్దాం మనస్ఫూర్తిగా. ఆ తర్వాత 2 ఏండ్ల 3 ఏండ్ల 4 ఏండ్ల మిత్రులారా, ఇక జీవితంలో మీరు పని చేయకండి, ఇక శాశ్వతంగా పని చేయకండి. అలాంటి ఒక గొప్ప సిస్టమ్ ఇది ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మన లోపల ఉన్న చిన్న అలసత్వాన్ని అతను రిక్వెస్ట్గానే చెప్పాడు, ఆ విషయం చేస్తే బాగుంటుంది సార్, అందరిని అడగండి సార్, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఇక్కడ విన్ విన్ ఫార్ములా. ఒకవేళ నేను నెట్వర్క్లో ఫెయిల్ అయితే ఎట్లా సార్? గతంలో నేను ఫెయిల్ అయినా. మీరు ఫెయిల్ కావడానికి మీ కారణం కాకపోయినప్పటికీ మీరు ఫెయిల్ అయిపోయారు అక్కడ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఫెయిల్ అయినా కూడా నష్టం లేదు. ఎందుకంటే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్, సంవత్సరానికి 16,000 రూపాయలు మిగులుతా ఉన్నాయి. మరి ఒక్కసారి ఆలోచన చేస్తే పిల్లలకు బట్టలకు లేకపోతే పిల్లల ఫీజులకు ఉపయోగపడుతుంది కదా ఈ డబ్బు. సో మై డియర్ ఫ్రెండ్స్, సైన్అప్ చేసుకొని వాళ్ళు సైన్అప్ చేసుకోండి. ఎడ్యుకేషన్లో మీకు ఎంతో సహకరిస్తుంది. సైన్అప్లో కూడా మీరు గమనించాల్సింది ఇక్కడ యూజర్ నేమ్ పైన ఇచ్చిన తర్వాత, అంటే మీకు ఎవరు రెఫర్ చేస్తున్నారో అతని యూజర్ నేమ్ ఫస్ట్లో ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత పక్కన చెక్ చేయాలి, పేరు, యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ కరెక్ట్ ఉందా లేదా కన్ఫర్మ్ చేయాలి. నిన్న ఎడ్యుకేషన్లోనో ప్రజెంటేషన్లో నాకు గుర్తులేదు, ఒక మిత్రుడు వేరే వాళ్ళకి డబ్బులు పంపించేశాడు. నేను లైవ్లో చూపించి ఎక్కడ మిస్టేక్ చేసావని చెప్పి. సో మై డియర్ ఫ్రెండ్స్, 2వ స్టెప్లో మీ మొబైల్ నెంబర్, 3వ స్టెప్లో ఈమెయిల్ ఐడి, 4వ స్టెప్లో యూజర్ నేమ్, 5వ స్టెప్లో మీ యొక్క పాన్ కార్డ్ పైన పేరు, 6వ స్టెప్లో పాస్వర్డ్. స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్, కరెక్ట్గా చేయండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీ సీనియర్ని అప్రోచ్ కాండి. ఆ తర్వాత చూసినట్లయితే ఈరోజు మనం ఒక సిమ్ కార్డ్ తీసుకోవాలనుకున్న మనకు ఐడి ప్రూఫ్ అడుగుతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడ కూడా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారంగా మనకు కంపల్సరిగా పాన్ కార్డ్ అనేది ఉండాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే మన చేతులతోటి మనము ఎడిట్ ప్రొఫైల్ చేసుకొని అప్డేట్ ప్రొఫైల్ చేసుకోవాలి. డబ్బులు కూడా ఎవరికి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరి డబ్బులు కూడా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. కంపెనీకి డైరెక్ట్ పేమెంట్ చేస్తూ ఉన్నాం మనం. వాలెట్ నొక్కండి, వాలెట్ నొక్కిన తర్వాత యాడ్ మనీ నొక్కండి, యాడ్ మనీ తర్వాత 1770 నొక్కండి, వెంటనే మీకు గేట్వే వస్తుంది. ఆ తర్వాత మీ అకౌంట్లో నుంచి నెక్స్ట్ మనీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. అది గూగుల్ పేనా, పేటిఎమ్మా, ఫోన్పేనా, ఆన్లైన్ అకౌంటా, మీకు ఎక్కడ ఉంటే అక్కడ చేయండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. ఆ తర్వాత చూసినట్లయితే యాప్ రైట్ సైడ్ డౌన్ ప్రెస్ చేయగానే అప్గ్రేడ్ ఉంటుంది. అప్గ్రేడ్ కానీ అప్గ్రేడ్ నవ్ వస్తుంది. అప్గ్రేడ్ నవ్ నొక్కిన వెంటనే తమ్మార్క్ వస్తుంది. మిత్రులారా, నేను మీకు చెప్తా ఉన్నా, 1770 రూపాయలతోటి మీరు ప్రైమ్ మెంబర్ తీసుకొని దీన్ని యూజ్ చేయండి. ఎప్పటి వరకు మీకు కాన్ఫిడెన్స్ రాదో అప్పటి వరకు మార్కెట్కి వెళ్ళకండి, మార్కెట్లోకి వెళ్ళకండి. మీరు ఫస్ట్ కాన్ఫిడెన్స్ రావాలి. నేను చెప్పడం కాదు, మీరు అనుభవించాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు చేయాల్సిన పని మార్కెట్కి వెళ్ళడం కాదు, ఉదయము రాత్రి 45 రోజుల 90 రోజుల కంటిన్యూగా రండి. ఆ తర్వాత మీకు ఓకే అనుకుంటే అప్పుడు వేరే వాళ్లకు రెఫర్ చేయండి. ఆ తర్వాత మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో పవర్ఫుల్ ఇండస్ట్రీ ప్రపంచమంతా గుర్తించింది. అందుకే 2016న భారత ప్రభుత్వం దీన్ని డిసైడ్ చేసింది. ఆ తర్వాత సర్వీస్ సెక్టార్ ఇంకా పవర్ఫుల్.
మొట్టమొదటిసారి వచ్చింది మిత్రులారా. మరి మొట్టమొదటిసారి కంపెనీలోనే డైమండ్ ఎవరైతే అయ్యారో చంద్రశేఖర్ సార్ టీం మనది. అలాంటి నెంబర్ 1 టీంలో ఉన్నాం కాబట్టి మనం నెంబర్ 1 అయ్యే అవకాశం ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, అతని జూనియరే సుభాష్ సార్. నెక్స్ట్ టైకూన్స్ మీటింగ్ ఏదైతే చేస్తా ఉన్నారో నెక్స్ట్ బ్యాచ్ వచ్చినప్పుడు మీరు అటెండ్ కాండి. అతని యొక్క జూనియరే మనకు అంకిత్ సార్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీతో మాట్లాడుతున్నానంటే సారే నాకు ట్రైనింగ్ ఇచ్చారు. వీళ్ళంతా సీనియర్స్ తోటి కూడా మీరు మాట్లాడవచ్చు. మన అప్లయన్స్ వీళ్ళంతా కూడా. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ముందు నుంచి మంచి వాళ్ళమే, కానీ మంచి సీనియర్లు దొరికారు, మంచి కంపెనీ దొరికింది కాబట్టి మన విజయం తథ్యం మిత్రులారా. మీ విలువైన సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ మిత్రులారా. మరి ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో చెప్పడం అనేది మీటింగ్లు గతంలో కూడా మీరు ఎన్నో ఇని ఉండవచ్చు. అయితే మిత్రులారా, మరి నేను నిజంగా ఏం చేశాను అనేది మీకు చెప్తా ఉన్నా. అయితే మిత్రులారా, నేను ఆ రోజులలో మాకు హిందీలో ప్రోగ్రాం జరిగేది ఉదయం 9 గంటలకు, రాత్రి 9 గంటలకు. మిత్రులారా, మరి నేను ఎలా వెళ్ళాను, ఎలా జరిగింది చూడండి ఫ్రెండ్స్. నేను నా ప్రొఫైల్ ఓపెన్ చేస్తా ఉన్నా. నా ప్రొఫైల్ ఓపెన్ చేయగానే చూడండి ఇక్కడ ఫ్రెండ్స్, 3వ తారీఖు అక్టోబర్ 2019 రాత్రి 8:55 నేను ఇక్కడ సైన్ అప్ అయ్యాను. ఈ కంపెనీలో రావడం జరిగింది. చూడండి మిత్రులారా, స్క్రీన్ షాట్ చేసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. దాని తర్వాత నేను మీకు ఏమని చెప్పాను, 1770 రూపాయలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి. ఎందుకంటే సోనా గస్కే దేకనా సోపత్ కర్కే దేకనా. ఫ్రెండ్స్ అండ్ సోప్ అతనితో ఫ్రెండ్షిప్ చేస్తేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. సో మై డియర్ ఫ్రెండ్స్, చూడండి నేను మీకు ఏమని చెప్పాను, సైన్ అప్ అయిన ప్రతి వ్యక్తికి 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది కంపెనీ అని చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, 3వ తారీఖు అక్టోబర్ 2019 అదే రోజు ప్రైమ్ మెంబర్ అయ్యాను. 3వ తారీఖు అక్టోబర్ 2019. ఆ తర్వాత మీకు ఏమని చెప్పాను, 4, 5, 6 ఎంతమందిని సైన్అప్ చేయించినా అన్ని 50 రివార్డ్ పాయింట్స్ వచ్చినాయి. మన సమయాన్ని మన శ్రమను గుర్తించిందని చెప్పా. ఈరోజు 3400 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. రివార్డ్ పాయింట్స్ అంటే ల్యాబ్స్ కావు, మనకు ఈక్వల్ టు రూపీస్. టెన్షన్ లేదు మనకి ఇక్కడ, ఎందుకంటే నేను యూజర్ కాదు, అర్నర్ను నేను. కాబట్టి మిత్రులారా, హ్యాపీగా పని చేసుకుంటా ఉన్నా. ఆ తర్వాత చూసినట్లయితే మరి నాకు ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆ 1770 రూపాయలు నేను పేమెంట్ చేయడం ద్వారా ఈరోజు అక్షరాల ఇంతలు అయిందో మీరే లెక్క చేయాలి. ఎందుకంటే నేను కొద్దిగా సైన్స్ స్టూడెంట్ కాబట్టి లెక్కలలో నేను కొద్దిగా వీక్ మిత్రులారా. అయితే చూడండి, అక్షరాల 4,52,666 రూపాయలు ఇప్పటి వరకు వచ్చింది. మీరు ఎక్కడ 1770 రూపాయలు పెట్టి 2 గంటలు పనిచేస్తే వస్తుందా? ఇది మీకు మీరు క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. యాక్చువల్ ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు, ఇది షేర్ మార్కెట్ కాదు. కానీ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నారు మీరు. సో బ్యూటీ ఎంత ఉంది మీరు మిత్రులారా చూడండి. దాని తర్వాత నా యావరేజ్ ఇన్కమ్ మీకు ఒక 3 నెలల ఇన్కమ్ మీకు చూపిస్తా ఫ్రెండ్స్. నేను చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక 3 నెలల ఇన్కమ్, 3 months యావరేజ్ ఇన్కమ్ 1,53,000 ఫ్రెండ్స్. 51,000 వస్తున్నాయి. మరి నెలకు 50,000 రూపాయలు సంపాదించే వ్యక్తి ఎన్ని గంటలు పని చేస్తాడు మీరే అర్థం చేసుకోండి. నేను ఉదయం 1 గంట, రాత్రి 1 గంట చెప్తున్నా. ఆ తర్వాత నాకు టైం ఉంటే ఎవరైనా ఫోన్ చేస్తే నేను సరదా కోసం చేస్తా పని, అంతే. మరి నేను సరదా కోసం పని చేస్తే 50,000 వస్తూ ఉన్నాయి. నాకు కాదు, మీకు కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఇంకో విషయం మీకు ఏమని చెప్పాను, నిద్రపోతున్నా కూడా డబ్బులు వస్తాయని చెప్పాను. ఎక్కడి నుంచి? ఎవరు రీఛార్జ్ చేసుకున్నా, ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా డబ్బులు వస్తాయని చెప్పా. మరి ప్రూఫ్ ఉందా సార్ ఏమన్నా? ఎందుకంటే చెప్పేవాళ్ళే అయిపోయారు ఈ సమాజంలో, చూపించేవాళ్ళు లేరు. అబద్ధాలు చెప్తా ఉంటారు, గొర్రె కషాయవాణి నమ్మినట్టు నమ్ముతా ఉంటారు, కానీ అడగరు కదా. వాళ్ళకి ఎలా వస్తున్నాయి అంటే ఎక్కడి నుంచి, నాకు వస్తే చాలు అంతే. కాబట్టి మన లోపల ఉన్న అత్యాశ, మన లోపల ఉన్న దురాశనే మనను ముంచుతా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే 10:04 జస్ట్ 1 minute క్రితం మిత్రులారా ఎవరో రీఛార్జ్ చేసుకున్నారు. 9:59 42, 9:56 7 9:45 25, 9:27 8 9:14 40, 9:02 9 మీ ఎంబడే ఉన్నా కదా ఫ్రెండ్స్. నేను వాళ్ళంతా లాలే రీఛార్జ్ చేసుకున్నారుగా. చూడండి, రీఛార్జ్ లెవెల్ క్యాష్ బ్యాక్, రీఛార్జ్ లెవెల్ క్యాష్ అంటే నేను అందుకే చెప్పిన, ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. సత్యమేవ జయతే. ఆ తర్వాత మిత్రులారా, మరి ఇంకో విషయం మీకు చెప్పాను నేను, సార్ 52,000 మంది దాటారండి అని చెప్పాను. మరి నిజమా కాదా మీరు ఆలోచన చేస్తే చూడండి ఫ్రెండ్స్, 52,564 మెంబర్స్. అందులో నుంచి ప్రైమ్ మెంబర్లు అయిన వాళ్ళు 9,300 మంది, ఇంకా 42,000 మంది కావాలి.
నేను కేవలం మిత్రులారా ఒక 36 మందిని తీసుకొచ్చా. అందులో నుంచి 15 మంది ప్రైమ్ మెంబర్లు అయ్యారు. ఇంక 21 మంది గాలే అవుతారు. ఏం ప్రాబ్లం లేదు. మన డెవలప్మెంట్ ఆపే శక్తి మనకు తప్ప ఎవరికి లేదు. మీకు 178 కోట్లకి ఏం చెప్పాను? ఈచ్ వన్ టీచ్ 5 అని చెప్పా. అంటే 5, 25, 125 అని చెప్పా. మరి నేను చూడండి 5 తర్వాత 25 అయిపోయిందా లేదా? 59 అయింది. 125 బదులు అయిందా కాలేదా? 141. మరి 625 నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్. 278 అయిపోయింది ఆల్రెడీ. అంటే మీరు అర్థం చేసుకోండి. మరి నేను జాయిన్ అయిన నాడు లేదుగా. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను 178 కోట్లు తీసుకుంటున్నా. మీకు కూడా నేను ఇప్పిస్తా. ఏం చేయాలి సార్? ఏమీ లేదు. నన్ను కాపీ పేస్ట్ చేయండి. నేను ఉదయం వస్తున్నా, మీరు ఉదయం రండి. నేను సాయంత్రం వస్తున్నా, నేను సాయంత్రం రండి. నేను వేరే కంపెనీలో సంతకం పెట్టలే, మీరు వేరే కంపెనీలో సంతకం పెట్టండి. రోజు కంపెనీలు మారితే మనకు డబ్బులు రావు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవ్వరు చెప్పింది వినకండి, నా మాట వినండి. మీకు నిజమైతేనే ప్రొసీడ్ కాండి. ఫస్ట్ మీరు యూజర్గా వాడండి. 40 రోజుల, 45 రోజుల, 90 రోజుల, మండలమా, అర్ధ మండలమా, మీరు డిసైడ్ చేసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ రోజు సెషన్లో ప్రజెంటేషన్ నేను చెప్పాను. మీరు బహుశా నోట్ చేసుకుండొచ్చు. ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలనుకుంటే రేజ్ యువర్ హ్యాండ్. మీ స్క్రీన్ టచ్ చేయండి ఫ్రెండ్స్. రైట్ సైడ్లో మీకు మోర్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేయగానే హ్యాండ్ రేజ్ చేయొచ్చు. మీరు మీకున్నటువంటి సందేహం ఏదైతే ఉందో నా దృష్టికి తీసుకురండి. నేను అన్మ్యూట్ చేస్తాను ఫ్రెండ్స్. మీరేం చేయాలి? ఫస్ట్ అక్కడ మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు, మీ పరిచయం ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీ క్వశ్చన్ ఏముందో అడగండి. మీకు అర్థం కాని విషయం నన్ను అడగండి. చేశాను. భూషణ గారు, నాగభూషణం గారు, నాగభూషణం గారు మీ దగ్గర అన్మ్యూట్ చేయండి. లెఫ్ట్ సైడ్లో నాగభూషణం గారు నమస్తే సార్. సార్ మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు సార్. కొద్ది గట్టిగా మాట్లాడండి సార్. నెక్స్ట్ అరవింద్ గారు, రమేష్ గారు అండర్లో నేను అన్మ్యూట్ చేశాను సార్. మీ దగ్గర కూడా అన్మ్యూట్ చేయండి. లెఫ్ట్ సైడ్లో మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు పరిచయం ఇచ్చి నాగభూషణం గారు మాట్లాడండి. సార్ మాట్లాడండి. మీకు ఏదో ప్రాబ్లం ఉంది సార్, ఒకసారి మీటింగ్లో నుంచి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఎంటర్ కాండి. నేను మళ్ళీ మీకు అన్మ్యూట్ చేస్తాను. ప్రాబ్లం లేదు. అరవింద్ గారు మీ మైక్ ఓపెన్ అయింది. నమస్తే సార్, మాట్లాడండి. అరవింద్ గారు మీ మైక్ ఓపెన్ అయిందండి. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు అరవింద్ అండి. సార్ మీ సీనియర్ పేరు? మురళ రమేష్ అండి. ఓకే. మీ ఊరండి? విజయనగరం. ఓకే, వెరీ గుడ్ సార్. మాట్లాడండి అరవింద్ గారు. అంటే ఇప్పుడు తర్వాత జాయిన్ అయిన తర్వాత కోడ్ అది ఇస్తే దాని తర్వాత మేము మా అండర్లో వేయించుకోవాలి సార్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే రమేష్ గారికి ఫోన్ చేసినాక రమేష్ గారు మీకు ఒక లింక్ పంపిస్తారు ఆయన యూజర్ నేమ్ తోటి. పంపించిన తర్వాత అది మీరు సైన్ అప్ అంటారు దాన్ని. ఆ సైన్ అప్ లో ఇప్పుడు ఇంతకుముందు మీటింగ్ లో కూడా చెప్పాను నేను. అక్కడ ఏమవుతుంది, ఆ యూజర్ నేమ్ పక్కనే చెక్ చేసుకొని అతను గైడ్ చేస్తాడు మీకు. మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, మీ పాన్ కార్డ్ పైన ఉన్న పేరు, తర్వాత మీరు కూడా ఒక యూజర్ నేమ్ మీరు క్రియేట్ చేసుకోవాలి. సైన్ అప్ అంటారండి. సైన్ అప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ప్రైమ్ మెంబర్ కావాలనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తారు, దాంట్లో నుంచే వాలెట్లో నుంచి మీరు ప్రైమ్ మెంబర్ అవుతారు. ఎప్పుడైనా కావచ్చు. మీరు ఫస్ట్ ఎడ్యుకేషన్ తీసుకున్నాకైనా కావచ్చు, ఈ రోజైనా కావచ్చు. దానికి ఏం ప్రాబ్లం లేదు. మార్నింగ్ సెషన్లో మీరు సైన్ అప్ అయిన వాళ్లకు రేపు మార్నింగ్ బెనిఫిట్స్ ఉంది. ఇంకా ప్రైమ్ మెంబర్ కాకంటే ముందే అతను డబ్బులు పొదుపు కూడా చేసుకోవచ్చు, డబ్బులు కూడా సంపాదించవచ్చు. రేపు మార్నింగ్ 7 o'clock ఉంటుంది. దాని మీటింగ్ ఐడి ఇంకొక 1 hourలో మీకు మీటింగ్ ఐడి వస్తుంది. మీరు మార్నింగ్ సెషన్ కూడా రాండి. వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత వేరే వాళ్ళకి నేర్పండి. ఓకే సార్. సార్ మీది నేటివ్? నేను హైదరాబాద్లో ఉంటానండి. ఎక్కడ సార్? నేను ఉప్పల్లో ఉంటా. హైదరాబాద్ ఉప్పల్లో ఉంటా. ఉప్పల్లో. ఓకే ఓకే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఏదైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చి
సక్సెస్ చేసిన మీ అందరికీ, మీరు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్కు, అదేవిధంగా కోహోస్ట్గా హెల్ప్ చేసినటువంటి వెంకట్ సార్ గారికి అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మిత్రులారా. రేపు ఉదయం 7 o'clock చాలా ఇంపార్టెంట్ సిలబస్. రేపటి రోజు ఎవ్వరు మిస్ కాకండి, అధిక సంఖ్యలో అటెండ్ చేయండి. ఎందుకంటే ఈ భూమి పైన నెక్స్ట్ మనే కాదు, టోటల్ ఈ ప్లానెట్ మీద ఒక ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తి డబ్బులు ఎలా పొదుపు చేసుకోవచ్చు, ఒకవేళ ఫ్రీ సైన్ అప్ ద్వారానే ఎవ్వరితోటి కూడా ప్రైమ్ మెంబర్షిప్ చేయించకుండానే ఒక 3 కోట్ల రూపాయల ఇన్కమ్ ఎలా సాధించవచ్చో రేపటి సెషన్ ఉంది ఫ్రెండ్స్. ఎవరి దగ్గర అవకాశం లేదు, మన దగ్గర ఉంది అది. కాబట్టి రేపటి ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. కాబట్టి మీరు షార్ప్ 7 o'clock కరెక్ట్ టైం రాండి. వచ్చేటప్పుడు మీ ద్వారా 4-5 మందిని అటెండెన్స్ బాధ్యత మీరు తీసుకోండి, వాళ్ళని లేపండి, కొద్దిగా ఇన్కమ్ ఇప్పియండి. ఆ తర్వాత హ్యాపీగా మనం మూమెంట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మిత్రులారా. రేపు ఉదయం మళ్ళీ 7 o'clock లైవ్ ఎడ్యుకేషన్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. అందరికీ గుడ్ నైట్, శుభరాత్రి.